అందరూ నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు మనం కోడూరు బీచ్, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బీచ్ల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇది రెండో స్థానం. మొదటిది మైపాడు బీచ్, గతంలో మనం వీడియో చేసుకున్నాం. ఇప్పుడు కోడూరు బీచ్, దీన్ని వేళాంగిణి చర్చ్ బీచ్ అని కూడా అంటారు. అక్కడ మనం ఇప్పుడు రిసార్ట్లో ఉన్నాం. చూడండి, మనం ఇప్పుడు రిసార్ట్లో ఉన్నాం. చాలా ఫెసిలిటీస్తో ఈ రిసార్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం అక్కడ నిర్వాహకులతో కూడా మాట్లాడదాం. అయితే ఈ బీచ్కి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నేను గతంలో ఇక్కడ ఒక సాంగ్ కూడా షూట్ చేశానండి, నా కొరియోగ్రఫీలో, భీమ్లా నాయక్. దాని కూడా మా ఛానల్లో ఉంది, చూడండి. అయితే ఈ యొక్క రిసార్ట్ వివరాలు కానీ, అలాగే బీచ్ విశేషాలు ఏంటి, ఆడ చూడదగ్గర చేసేటువంటి ఇవన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం ఏంటి ప్రత్యేకతలు ఏంది. అలాగే వేళాంగిణి చర్చ్ బీచ్లో, వేళాంగిణి చర్చ్ లోపల కూడా వెళ్దాం. ఆడ కూడా చాలా విశేషాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇవన్నీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంక మనం వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు మనం కోడూరు బీచ్కి వెళ్ళేటువంటి జంక్షన్ అన్నమాట. అంటే నెల్లూరు నుంచి ఈ కోడూరు బీచ్ రావడానికి వచ్చే క్రమంలో మహాలక్ష్మీపురం అనే గ్రామానికి చేరుకోవాలి. ఇది ఒక జంక్షన్. ఇప్పుడు నేరుగా వెళ్తే మనం కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళచ్చు. అదే దీనికి ఆపోజిట్గా వెళ్తే మైపాడుకి వెళ్తాం. ఇప్పుడు ఈ రూట్కి వెళ్తే మనం బీచ్కి వెళ్ళచ్చు. ఇప్పుడు దానికి ఎదురుగా వచ్చి మన రూటు నెల్లూరు నుంచి వచ్చిన రూట్ అనమాట. నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు నెల్లూరు నుంచి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆ కార్లు వస్తున్నాయి కదా, ఆ దారిని మనం వెళ్ళాలి. అయితే రూట్ అయితే బాగుండదు. నేను బైక్లో వెళ్తున్నప్పుడు సరిగా సపోర్ట్ చేయట్లేదు, అందుకని నేను వీడియో కవర్ చేయలేకపోయానమాట. రూట్ అయితే సరిగా లేదు. ఇప్పుడు మనం నేరుగా బీచ్ దగ్గరకు వచ్చామన్నమాట. ఈ బీచ్ దగ్గర చూస్తుంటే కాలువ ఏదైతే ఉందో చూడండి, దీన్ని బకింగ్ హోమ్ కెనాల్ అంటారు. ఏమంటారు? బకింగ్ హోమ్ కెనాల్. మనం ప్రతిసారి ఈ బకింగ్ కెనాల్ గురించి చెప్పుకుంటా ఉన్నాం. అంటే కాటేపల్లి కానీ, మైపాడు బీచ్ కానీ చాలా వీడియోలు దీని గురించి మనం చెప్పుకున్నాం. దీన్ని దాటుకుని పోయిన తర్వాత ఇలాంటి అంగళ్ళు ఉంటాయి. అయితే నేను అన్సీజన్లో వెళ్ళానండి. పైగా ఎర్లీ ఎక్కువ ఆదివారాల పూట ఎక్కువగా ఈ టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడికి. అవునా, ఈ రద్దీగా ఉంటుందన్నమాట. ఇంకోటి పక్కనే చర్చ్ ఉంది, వేళాంగిణి చర్చి. దాని వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం. సెప్టెంబర్లో అక్కడ బాగా జాతరలాగా చేస్తారు, భక్తులు బాగా విపరీతంగా వస్తారు, రద్దీగా ఉంటుంది. ఇక్కడికి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. ఆ బస్సును కూడా మీకు చూపిస్తాను. ఈ ఇసుకలో నుంచి అంటే బకింగ్ కెనాల్ దగ్గర బస్సు వస్తుంది. అక్కడి నుంచి మనం ఉద్దూరు ఇట్లా వస్తే ఈ అంగళ్ళు ఇట్లాగా, అంటే ఎక్కువగా ఈ సముద్ర ఉత్పత్తులకు సంబంధించినటువంటి చేపలు వంటకాలు ఇక్కడ వాళ్ళే చేసి అమ్ముతూ ఉంటారు. అలాగే కంపెనీ కూల్ డ్రింక్స్ సౌకర్యాలకే మేము ఇబ్బంది లేదండి. అయితే మనం కాటేపల్లి చూస్తున్నాం కదా, ఇటువంటి సౌకర్యాలు లేవు. కానీ ఇక్కడ మనకు అటువంటి ఏమి ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యాలు ఉంటాయన్నమాట. పక్కన ఇంత చెప్పిన రిసార్ట్ కూడా మీరు గమనం చూస్తే అర్థం అవుతుంది. రిసార్ట్ కూడా ఉంది, గవర్నమెంట్ చెప్పారు. అంటే అన్ని స్థాయిలో తగ్గట్టుగా ఆడ ఉన్నాయి. మనం నేరుగా కూర్చొని జరిగిన తర్వాత తీసుకొని ఆ రిసార్ట్లో తీసుకోవచ్చు. ఒక్కొక్క చేసేసి లేదంటే ఈ చర్చిలోకి వెళ్ళి అంటే రిసార్ట్ పోలేని వాళ్ళు ఇంటి దగ్గర కూడా సౌకర్యాలు ఉన్నాయి. మీకు అక్కడ విషయాలు కూడా చూపిస్తాను. నేను అనేది ఇప్పుడు సంవత్సరాలు చూశాను. కోడూరు బీచ్ నెల్లూరు జిల్లాలో మైపాడు తర్వాత చెప్పుకోలేటువంటి బీచ్లో కోడూరు బీచ్. ఆదివారం ఆట విడుపుగాను దాని తగ్గగా నెల్లూరు వారికి కాదు, ఇతర జిల్లాల వాళ్ళకు కూడా బాగా అనుకూలం అనమాట.
ఆ, చాలా బాగుంటుంది. ఈ నేను వెళ్ళినప్పుడు అది అన్సీజన్లో వెళ్ళాను కాబట్టి జనాభా కొంచెం తక్కువగా ఉన్నారు. ఇప్పుడే వస్తూ ఉంటారు, నేను ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు వస్తూ ఉన్నారు. సముద్రము ఆ, అలలు అద్భుతంగా దగ్గర నుంచి చేస్తున్నాను. సముద్ర వలలు అదే ఈ సముద్ర వలలు అంటే ఇక్కడ చెప్పలేను. ఆ భీమా నాయకుడు మన ఛానల్లో ఉంది, చూడండి. బాగుంది కదా. సముద్రం చూస్తే చుట్టూ అజంతా సముద్రం. అంటే సుదూర ప్రాంతాలకు ఉత్తర ప్రాంతాలు అక్కడ దృశ్యాలు వారి, అక్కడ ప్రకృతి వాళ్ళది, ఇక్కడ ప్రకృతి ఇది ఇక్కడనమాట. ఇక్కడ వాళ్ళకి ఇది గొప్ప అన్నమాట. ఇది నేను చెప్పేంత రిసార్ట్ చాలా బాగుందండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. ఈ బీచ్ కాడ నుంచి వెళ్ళే మార్గంలో ఈ సముద్ర పుష్పాలు అద్భుతంగా ఉన్నాయి కదా. చూపిస్తాను, దగ్గర చూపిస్తాను చూడండి. అయితే అసలు ఎవరు పెంచకుండానే సముద్రం ఒడ్డున ఇటువంటి పూల వనం లాగా చాలా చక్కగా ఆ, అసలు చాలా బాగుంది చెప్పాలంటే. మీకు ఇంకా దగ్గర చూపిస్తుంది చూడండి. అద్భుతంగా ఏదో పార్కులో ఏర్పాటు చేసేట్టుగా స్వతసిద్ధంగా విరబూసిన పూలు. వీటి పేరైతే నాకు తెలియదు, ఇక్కడ ఒకటి ఎవరు చెప్పలేదు. సముద్ర పుష్పాలు అని చెప్పుకుందాం ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి నేరుగా మనం రిసార్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ రిసార్ట్లో వెళ్ళడానికి వేరే మార్గం కూడా ఉంది. అసలు ప్రధాన ద్వారం అటువైపు ఉంది. ఈ బహింకోం కెనాల్ ఉంది కదా, అక్కడ ఆ మొదట్లో ఉంది. ఈ ఇక్కడ మన సముద్రం నుంచి నేరుగా వెళ్ళడానికి ఈ మార్గం అనమాట. ఈ బహింకోల్ కెనాల్ దాటుకొని సముద్రం నుంచి నేరుగా రిసార్ట్లోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే నేరుగా ఇప్పుడు వెహికల్స్ వచ్చినట్టు లోపల పార్కింగ్ చేసుకోవాలి, ముందుగా అక్కడ స్టే చేసుకొని రూమ్ బుక్ చేసుకుని రావాలంటే వేరే ద్వారం, ప్రధాన ద్వారం ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం సముద్రం దారి నుంచి చూస్తున్నాం, వెళ్తున్నాం లోపలికి. చూడండి లోపల చాలా చక్కగా. అదే వచ్చేవారికి ఇక్కడ వచ్చి అది సుదూర ప్రాంతాలు చూస్తారు కదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే నెట్ క్రికెట్ ప్రాక్టీస్కి, అలాగే షటిల్కి అనేక రకాల గేమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రిసార్ట్ అంటేనే ఇట్లాగ ఆటోమేటిక్ సౌకర్యాలు ఉంటాయన్నమాట. అది అందరూ తెలిసిన విషయమే. దీన్ని మనం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూద్దాం. రిసార్ట్స్ కొత్తగూడూరు బీచ్, ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రిసార్ట్స్ అనమాట. ఇది నెల్లూరు నుంచి కూడా మొదట్లో మనకి యాడ్స్ ఆడాడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. చూడండి చాలా చక్కగా ఇక ఉన్నంతసేపు మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అటు చూస్తే సముద్రం, ఇటు చూస్తే పచ్చని ప్రకృతిని ఏర్పాటు చేశారు. ఇక్కడ రిసెప్షను, ఆ పక్కనే స్విమ్మింగ్ పూల్. అంటే పిల్లలు సముద్రం మునిగి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అవడం కోసం, లేదంటే ఆటోమేటిక్ కోసంగా చిన్న స్థాయి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసినారు చూడండి. పిల్లలు ఇక్కడ ఈత కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ పక్కనే ఇది క్యాంటీను. తర్వాత మనం చూస్తుంది ఏంటంటే నేరుగా ఇది బీ బ్లాక్. బీ బ్లాక్ ప్రత్యేకత ఏంటంటే అది ఒక బాల్. మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఈ రిసార్ట్స్ పైకి వెళ్తాం. ఒకసారి రిసార్ట్స్ పైకి వెళ్ళి చూద్దాం. వ్యూ పై నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి అన్నీ చూస్తే బాగుంటుంది. యథాలకు వచ్చేదంటే డోర్ ఓపెన్ చేసిందా, ఇది ఫంక్షన్ హాల్. ఎవరైనా సరే ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే కొంత పే చేసి విశాలమైన ఫంక్షన్ హాల్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఏ కార్యక్రమం సరే వాళ్ళకి అనుకూలం ఉంటుంది. బర్త్డేలు కావచ్చు, లేదంటే ఏదైనా సరే సరదా కావచ్చు, లేదంటే సాంప్రదాయ బర్త్డే కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బ్రహ్మాండంగా ఉంది కదా. అల్లంత దూరంగా సముద్రం, అలలు ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంది కదా. సూపర్ ఉంది. ఇంకా చూడండి, అంటే ఇక్కడ ఇంకా వచ్చి మనం కూర్చొని కూడా విషయాలు చూస్తూ వీక్షిస్తూ డబ్బులు చెప్పుకోవచ్చు. అంటే
బాగా అనిపించింది. నెల్లూరు వచ్చినది కాదు, ఎవరికి వచ్చా కూడా అలాగే అనిపించింది. ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట వచ్చినటువంటి టూరిస్ట్కి ఒకే సరే. చూడండి ఇక్కడ రూములు ఇవి మనం ఆన్లైన్ ద్వారా కానీ లేదా రిసెప్షన్ ద్వారా కానీ మనం బుక్ చేసుకొని రూమ్లో స్టే చేయొచ్చునంత అన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే రెస్టారెంట్ ఉంది, బార్ ఉంది. తర్వాత మనం కేటగిరీస్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. విశాలమైన కార్ పార్కింగ్, పెద్ద వాహనాలు కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి చక్కటి గ్రీనరీ. ఇది నేను చెప్పాను కదా ప్రధానమైన ముఖద్వారం. మనం వచ్చేప్పుడు ఆ చర్చి దాటంగానే దాటంగానే ఈ మనకి రైట్ సైడే ఇది బీచ్ పోయారు అనమాట. ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారం నుంచి మనం రిసార్ట్కి వెళ్ళిపోయి మనం ఏవైతే వెహికల్స్ వస్తామో వాటిని లోపల పార్కింగ్ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పార్క్ చేసుకొని వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసి మనకు కావాల్సిన రూమ్ బుక్ చేసుకొని అలాగే రెస్టారెంట్లో పక్కనే ఉంటాయి. ఏమి ఎత్తుకోక్కర్లేదు. చేతులు మనకి క్రెడిట్ కార్డు లేదంటే ఏటీఎం కార్డు లేదా మనీ ఉంటే చాలు. అన్ని ఫెసిలిటీసు ఉన్నాయన్నమాట. ఏమి ఇబ్బంది లేదు. విశాలమైన కారు పార్కింగ్ చూడండి. ఏమి ఇబ్బంది, బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్తో రిసార్ట్ ఏర్పాటు చేశారు. నిర్వాహకులకి మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇంత సముద్రం అంచున ఇంత చక్కటి ఫెసిలిటీ ఏర్పాటు చేశారంటే నాకు తెలిసి ఇక్కడ సినిమా కూడా చేసుకోవచ్చు. రిసెప్షన్కి వచ్చాము, ఇక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. నా పేరు హర్షారెడ్డి. ఇది హరిత బీచ్ రిసార్ట్ కొత్తకోడూరు. ఇది మన దగ్గర ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. నాన్ ఏసీ ఉంటుంది, డీలక్స్ ఉంటుంది, ఫ్యామిలీ రూము, సూట్ రూము, ఈ 4 కేటగిరీస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ హాల్ కూడా ఒకటి ఉంటుంది. మనకు నాన్ ఏసీ అంటే అది 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. మనకి డీలక్స్ రూమ్ అంటే 3000 ఉంటుంది, సూట్ రూమ్ అంటే 4000 ఉంటుంది, ఫ్యామిలీ రూమ్ 3500 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనకి ఏంటంటే ప్లేయింగ్ గేమ్స్ వచ్చేసి మనకి ఈ నెట్ క్రికెట్, వాలీబాల్. మనకి ఏంటంటే పార్కింగ్ వచ్చేసి వైడ్ ఏరియా పార్కింగ్ ఉంటుంది, లార్న్ అంతా ఇది ఉంటుంది అనమాట. మన దగ్గర ఏంటంటే హోటల్ ఉంటుంది, రెస్టారెంట్ మనదే ఉంటుంది, బార్ కూడా మనదే ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్, లిక్కర్ అనేది మనం అలో చేయము. మన దగ్గర ఫుడ్ ఏంటంటే హోమ్లీ టైప్ ఉంటుంది. ఫుడ్ మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రివ్యూస్ కూడా మేము అందుకే తీసుకుంటాం కస్టమర్ దగ్గర. జెన్యున్ రివ్యూస్ తీసుకొని మేము అప్లోడ్ చేస్తాం అనమాట. అందులో చాలామంది వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే రివ్యూస్ చూసే మన దగ్గరికి వస్తారనమాట. అంటే గూగుల్లో చూస్తారు, ఇక్కడ నియర్ బై బీచెస్ అని చెప్పేసి లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి రివ్యూస్ చూసే వస్తారు మన దగ్గర. అలా అనమాట. ఫ్యామిలీ బార్ ఉంది మన దగ్గర. మన రూమ్స్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే అక్కడ అందులో సిట్టింగ్ అది ఉంటుంది. చాలా అఫిషియల్గా ఉంటుంది బార్ కూడా. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇవే అనమాట. ఆఫర్స్ అనేమి ఉండదు. ఇప్పుడు మన అంతే, ఇంకా వీక్ డేలు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రైజెస్. అది అట్లా ఉంటుంది. ఇప్పుడు మన బార్ కూడా చూద్దాము. చూడండి, లోపల కూడా చాలా హైలీగా మన సినిమాలో చూసినట్టుగా చాలా హైలీగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే బీచ్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మన సినిమాలో చూస్తూ ఉంటాం. వాటికి ఏమాత్రం తగ్గకుండా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంటే నెల్లూరు సిటీకి దూరంగా ఉన్నా కానీ వచ్చేవాళ్ళు సిటీ నుంచి ఇట్లా వస్తుంటారు కదా, దూర ప్రాంతం వచ్చి, అలాంటి వాళ్ళు ఇటువంటి డిసప్పాయింట్ కాకుండా బాగానే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. చూడండి, చెప్పాను కదా రిసార్ట్ ముందు నెట్ ప్రాక్టీస్కి, అలాగే ఇట్లా మిగతా ఆటల వస్తువులు, తర్వాత వాలీబాల్ ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. అంటే రిసార్ట్ అంటేనే ఇటువంటి సౌకర్యాలు ఉంటాయని అందరికీ తెలుసు. తర్వాత ఇగో నేను చెప్పాను కదా, చర్చి, వేళాంగిణి మాత చర్చి. మనం దాంట్లోకి వెళ్దాము. బస్సు, ఒక బస్సు ఇదేదండి, వేళాంగిణి బీచ్ చర్చి బీచ్ అని ఉంటుంది బస్సు.
ఈ బస్సు నేరుగా నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్ అంటారు, శ్రీ పొట్టి పిఎస్ఆర్ బస్ స్టాండ్, అక్కడి నుంచి బస్సు ఉంటుంది, నేరుగా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. బస్సు సౌకర్యం ఉంది. లేదా ప్రైవేట్ వాహనాల్లో రావచ్చు, ఆటో సౌకర్యం అలాంటివి మాట్లాడుకొని రావచ్చు అనమాట. ఇప్పుడు ఈ లోపలికి వచ్చేప్పుడు చూడండి, ఇదంతా మీరు కారును గమనించారు కదా. ఇక విశేషాలు ఏంటంటే ఎటువంటి మత భేదాలు లేకుండా ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ వచ్చి అంటే ఆ చెట్ల కింద భోజనాలు చేయొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, ఎటువంటి ఆంక్షలు లేవన్నమాట. ఇప్పుడు ఇక్కడ అది చిన్న కళ్యాణ మండపం లాంటిది, అంటే క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి కళ్యాణ మండపం లాంటిది. ఇక్కడ ఒక పెళ్లి కూడా జరుగుతుందండి. మేము వెళ్ళిన సమయానికి ఇక్కడ మేరీమాత విగ్రహం ఉంది చూడండి. వేలాంగణి మాత, మేరీమాత అంటే యేసు ప్రభు యొక్క తల్లి అన్నమాట. ఇక్కడ అనేక ఫంక్షన్లు, వివాహాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. దీని తర్వాత మనం అసలు చర్చ్ కూడా చూపిస్తాను మీకు నేను. ముందు ఇక్కడ విశేషాలు చూడండి. అంటే ఇది అసలు చర్చి, అంటే వేలాంగిని మాత చర్చి. చాలా విశిష్టత కలిగినటువంటి చర్చ్ అన్నమాట నెల్లూరు జిల్లాలో. ఇక్కడ భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా వస్తువులు అన్నీ అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు. కౌంటర్ కూడా చూడండి, అంటే వారు మొక్కులు చెల్లించుకోవడానికి కూడా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా బాగుంది, చాలా బాగుంది లోపల చూడండి. చాలా ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది, బాగుంది కదా. లోపల పోగానే ఒక రకమైనటువంటి ఒక అనుభూతికి లోనవుతారు క్రిస్టియన్స్. ఆ యేసు ప్రభు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్ళగానే ఒక రకమైన అనుభూతికి గురవుతారు తప్పకుండా. ఈ వాతావరణం చూడగానే ఒక క్షణం, అంటే ఇక్కడ చెప్పాం కదా, ఎన్ని మతస్థులు కూడా ఎటువంటి ఆంక్షలు లేవు, ఎవరైనా ఎటువంటి ఆంక్షలు లేవు, వెళ్ళొచ్చు, చూడవచ్చు. చూశారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మీ అమూల్య సలహాలని కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తూ మీ అంకబాబు.